సో శ్రీ చైతన్య వరుస ఘటనల ఆధారితంగా అన్ని పరిగణలోకి తీసుకొని ఫాలోయింగ్ ఏ డీటెయిల్డ్ ఇన్స్పెక్షన్ ఎక్స్పోజింగ్ అన్ఆథరైజ్డ్ ఆపరేషన్స్ పూర్ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ అన్హైజెనిక్ హాస్టల్ కండిషన్స్ వరుస ఇన్స్పెక్షన్ల ద్వారా మేము అన్ఆథరైజ్డ్ ఆపరేషన్స్ ఎక్స్పోజింగ్ అన్ఆథరైజ్డ్ ఆపరేషన్స్ పర్మిషన్స్ లేకుండా కొన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత పూర్ సేఫ్టీ స్టాండర్డ్స్ నాణ్యతా ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడం, అన్హైజెనిక్ హాస్టల్ కండిషన్స్ అక్కడ కూడా చాలా దుర్గంధం ఉండడం కానీ లేకుంటే హైజీన్గా లేకపోవడం హాస్టల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ద తెలంగాణ ఉమెన్ కమిషన్ హ్యాస్ సమ్మన్డ్ శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ ఇది గల దమ్ అంటే, ఇది గల ధైర్యం అంటే, ఇది గల తెలంగాణ ఆడబిడ్డ తెగింపు అంటే. ఎవరన్నా పర్యటనలో గిసొంటి చర్యలకు ఒడిగట్టిరా, గిసొంటి చర్యలు తీసుకునే ప్రయత్నం చేసిర్రా? తెలంగాణ ఆడబిడ్డ ఒక రకంగా చెప్పాలంటే బీసీ బిడ్డ. ఇది కదా తెలంగాణ ఆడబిడ్డ చేసే పని. తెలంగాణ ఆడబిడ్డ తెగింపు ఆ ధైర్యం ఇట్లా ఉంటుంది కదా. కనీసం కన్నెత్తి చూసిరా సీతయ్య కాలేజీలో జరిగే ఘటనల పైన? కనీసం కన్నెత్తి చూసిరా మీరు? హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు నిజంగా. ఎందుకంటే ఈ ఆగడాలం వెలికిరియడమే కాకుండా వాటిపైన చర్యలకు ఒడిగట్టడం. చాలామంది ఏమన్నారంటే ఈ విషయాలపైన పలుమార్లు ఈ రకంగానే సందర్శించడం, అక్కడ ఇన్స్పెక్షన్ చేయడం చేసిన తర్వాత అక్కడికి ఆమె వెళ్ళడము, ఆమెకి అధికారం లేదు, కొంతమంది ఆమె అక్కడికి వెళ్ళి డబ్బులు డిమాండ్ చేస్తున్నది, సంపాదిస్తుంది. ఈ కారు కూతలు తప్పుడు కూతలు కూర్చారు. మాకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటివరకు ఆమెకు అధికారికంగా ఆఫీస్ అలర్ట్ చేయలేదు, ఇంకా అక్కడ స్టాఫ్ని సంబంధిత నిధులు కూడా అలర్ట్ చేయలేదు. తమ వ్యక్తిగత ఆమె ప్రజాసేవ చేయాలి ఈ రకంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఆమె స్వతహాగా తనంతట ఆమె తిరుగుతున్నది. హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు నిజంగా. ఇప్పుడు చెప్పండి, కారు కూతలు పిచ్చి కూతలు కూర్చున్నటువంటి ఆ తెలంగాణ కొంతమంది విద్యార్థి సంఘాలలో కానీ లేకపోతే కొంతమంది వ్యక్తులు ఎవరైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఇప్పుడు సమాధానం చెప్పండి. గత 10 ఏళ్ళలో ఎవరన్నా సవితేందర్ రెడ్డి గారు ఇంతగానం విద్యాశాఖ మంత్రిగా పనిచేసామని చెప్పి ఆమె గురుకులాల బాట ఆ బాట ఈ బాట పడుతున్నది కదా, మీరు చేసిరా ఇట్లా? ఎందుకు 10 ఏళ్ళలో మీరు ఇటువంటి ఘటనలు చూసుకోలేదా? తాండూరులో గురుకులాలు జరగంగానే మీ రాజకీయ అస్తిత్వం కోసం రాజకీయ లబ్ధి కోసం పోయి అక్కడ అరెస్ట్ అయ్యి అక్కడ కూర్చొని ర్యాలీ చేయగానే కాదు, ఇటువంటి చర్యలకు ఉపక్రమించినప్పుడు కదా మీ మీద గౌరవం దొరికేది, మీకు చిత్తశుద్ధి ఉందని నిరూపించుకునేది. IIITలో ఆత్మహత్యల గురించి వస్తే కనీసం స్పందించలేదు మీరు. చిన్న చిన్న అంశాలు చెప్పకుండా విద్యార్థులను వారించినట్టుగా విద్యార్థులు చెప్తున్నారు. నిజాం కాలేజీలో సుమారుగా 10-15 రోజుల పాటుగా హాస్టల్లో విద్యార్థులకి అవకాశం కల్పించమని వాళ్ళు ధర్నా చేసిర్రు. మీ హయాంలో జరిగిన విషయాలు ఇవన్నీ కూడా. ఇట్లుండాలిగా తెలంగాణ ఆడబిడ్డలు అంటే. తన సమాజంలో ఆడబిడ్డ రకం కష్టపడుతున్నారు, అమ్మాయిల రకం కష్టపడుతున్న విషయాన్ని గమనించి ఇన్స్పెక్షన్ చేసి మరి కాలేజ్ యాజమాన్యాలకు నోటీస్ సర్వ్ చేయడం అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు నిజంగా. ఆన్ 19 డిసెంబర్ 2024 at 11 AM ఈరోజు రావాలని కోరింది. 19 డిసెంబర్ రోజు మీరు హాజరు కావాలి. ఎన్ష్యూరింగ్ ద సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ స్టూడెంట్స్ రిమైన్స్ అవర్ హైయెస్ట్ ప్రియారిటీ. విద్యార్థుల యొక్క రక్షణ, విద్యార్థుల యొక్క సేఫ్టీ, వారి యొక్క డిగ్నిటీ అనేది మాకు చాలా ముఖ్యం అని చెప్పి మెన్షన్ చేసింది. ఇవి ఒకటే గారు ఇక్కడితో వదిలిపెట్టదు, దయచేసి ఇక్కడితో వదిలిపెట్టదు. మీరు కూడా తెలంగాణ మహిళా కమిషన్ మేము కోరుతుంది ఏంటంటే ఇక్కడైతే వదిలిపెట్టద్దు. మీరు ప్రభుత్వ పాఠశాల సందర్శించండి, కస్తూరిబా గాంధీ పాఠశాల సందర్శించండి, గురుకుల గిరిజన మహిళలకు సంబంధించినటువంటి ఆ అమ్మాయిల పాఠశాల సందర్శించండి. అక్కడ కూడా సేమ్ ఈ రకంగా ఉపక్రమించండి. ఈ రకంగానే అక్కడ ఆఫీసర్ల మీద మీరు ఉక్కుపారం మోపాలి. నేను చూసిన ఒకటి యాదాద్రి భువనగిరి లేకుంటే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అనుకుంటా ఆయన పేరు. హ్యాట్స్ ఆఫ్ ఆయన కూడా ఇన్స్పెక్షన్ చేసి మన స్పాట్లో డిస్మిస్ చేసిండు. మీకు విచక్షణాధికారం ఉన్నది, మీరు ఒక జ్యుడిషియల్ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈరోజు డెఫినెట్గా మీకు ఆ విచక్షణాధికారాలు ఉన్నాయి. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించకుండా మీరు రకంగా కొనసాగించుకుంటూ పోండి. వ్యవస్థ ఎందుకు మార్పు రాదో చూద్దాం, వ్యవస్థలో మార్పు ఎందుకు రాదో చూద్దాం. మీరు ఈ రకంగా ముందుకు వెళ్తే ఇక రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తున్నది ఏంటంటే మీకు చేత కాకపోతే మీరు ఆ విద్యాశాఖ నుంచి మమ్మల్ని మహిళా కమిషన్గా కట్టడి చేసిరుగా. నిజంగానే ఈరోజు కనుక ఆ మహిళా కమిషన్గా ఇప్పుడు ఈమె పనులు చేస్తుంది కాబట్టి ఈమె గురించి తెలంగాణ యావత్ చర్చిస్తోంది కాబట్టి, నేరల శారద గారి గురించి తెలంగాణ యావత్ సమాజం చర్చిస్తున్నది కాబట్టి నిజంగానే ఆమె కనుక ఏమైనా నామినేట్ పదవా లేకపోతే ఇంకా అవకాశం కల్పించి ఒక మంత్రి విద్యాశాఖ మంత్రి చేస్తే ఇంకా పెను మార్పులు ఉంటుండే. మీకు ఆ పొజిషన్ సందర్భంలో మీకు అది చేయడం వీలు కాకపోతే ముఖ్యమంత్రి గారు మీరు ఫుల్ పవర్స్ ఇచ్చేయండి, ఆవిడకి ఫుల్ పవర్స్ ఇచ్చేయండి. మహిళా కమిషన్తో పాటు అడిషనల్గా మీరు ఇంకేమైనా సప్లిమెంటరీగా ఇంకేదైనా మీరు బాధ్యతలు ఇచ్చినా కూడా నిర్వర్తించడానికి తను సిద్ధంగా ఉన్నారు. చాలా క్లియర్ అర్థమవుతున్నది తను చేసే పని వల్ల, తను చేసేటువంటి ఈ యొక్క విషయాల వల్ల
చాలా క్లియర్గా తన స్ట్రెంగ్త్ ఏంది, తన పవర్ ఏంది అర్థమవుతున్నది. సో ఇకనన్నా బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి చూడండి, ఇది ఇట్లా చేయాలి పని అంటే. ఊరికనే కేటీఆర్ ఏ చెప్తారే చేస్తాం. సకల శాఖ మంత్రి కేటీఆర్ గత 10 ఏళ్లలో విద్యాశాఖ ఆయనే, వైద్య శాఖ ఆయనే, ఇంకో శాఖ అయినా, అన్ని శాఖలు ఆయనే, అన్ని శాఖల సకల శాఖ మంత్రి అని ఆయనకు పేరు పెట్టిన అంతకుముందే. డైవర్సిఫై చేసుకుంటూ వర్క్ని డివైడ్ చేసుకుంటూ పోతే ఇట్లా ఉంటుంది. సో సబితా ఇంద్రారెడ్డి గారు మీరు 10 ఏళ్ళ, మీరు 5 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా చేసి ఏ రోజన్నా ఇట్లాంటిది ఒక సంఘటన మీరు చూసినా, మీ నుంచి ఒక మాటన విన్నామా? కార్పొరేట్ కాలేజే కానీ ప్రభుత్వ పాఠశాలే కానీ ఎక్కడన్నా విన్నామా? ఇది మహిళా కమిషన్కే ఒక రకంగా చెప్పాలంటే ఈమె చేసేటువంటి ఈ పనుల కారణంగా మహిళా కమిషన్కే పేరు తెస్తుంది ఆవిడ వల్ల మహిళా కమిషన్ తేవడం కాదా? మహిళా కమిషన్ అనేది ఒకటి ఇట్లాంటివి ఉంటుందా, ఇట్లా చేయవచ్చా, వాళ్ళకి ఇన్ని అధికారాలు ఉంటాయా అనే విషయం ఇప్పుడు ఈ కమిషన్ ద్వారా మనకు అర్థమవుతున్నది. సో ఇంకా నేరెల శారద గారు మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు, ఇంకా మీ రకంగానే పనులకు ఉపక్రమించండి. ఏం గారు తెలంగాణ సమాజం వెంట ఉంటుంది. అన్యాయం ఎక్కడున్నా కూడా మహిళలకు సంబంధించి అక్కడ మీరు కంపల్సరీగా మీ అటెండెన్స్ ఉండాలి, మీరు అక్కడ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. శ్రీ చైతన్య కాలేజ్ సంబంధించి సమ్మన్లు జారీ చేసి మీరు వివరణ ఇవ్వాలంటే ఆదేశించింది.